మన భాషను సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం ఆయన నెల్లూరులోని ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అమరస్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, అలాగే సంగీతార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాము. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను బుధ మీద తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమిటో పెడతామని ప్రభాకరయ్య కూడా చెప్పాడు. నారాయణ గారు నేను పెడతానన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులందరూ కలిసి దాన్ని ఇవాళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నిటిని 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమం ఏర్పాట్ల నిర్వహణలో చొరవ తీసుకొని అందరికి మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు శ్రీ తొంగ శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క విగ్రహం ఇంత చక్కగా రావడానికి శిల్పి మరి ఒకవైపు కారణమైతే, మరొక వైపు ఇందాక ఆర్కిటెక్ట్గా చెప్పబడిన సాకేత్ రెడ్డి యువకుడు, మా ఉదయగిరి వాస్తవ్యుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్, ఒక సందేశం అందించడం అవుతుందో దాని కూడా ఆ విగ్రహం ద్వారా చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, అమరస్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, తరుపతి సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరిద్దరూ తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల హృదయ సంపన్నులపై ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. రోజు నిద్ర లేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవాళ్ళం. ఆ రాజకీయం అయిపోయి ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత నేను ఉదయం రోజు 4:30కు లేచి ముందు వినేది ఒకవైపు అన్నమాచారి కీర్తనలు, మరొక వైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి యొక్క పాత పాటలు వింటుంటే మనసు ఎంత అద్భుతమైన ఆలోచనలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్ళేటి అవకాశం కలుగుతుందని ఇప్పటికి కూడా నేను చేస్తూ ఉన్నాను. జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా చేస్తూ ఉంటానని చెప్పి నా కోరిక. నేను మాత్రమే కాదు, ఎందరో తెలుగు ప్రజల హృదయాల్లో ఆలయ సుప్రభాత సంగీత నివేదనలోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు స్మరించుకోగానే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఆ రోజులో రాసిన అమృతం కురిసిన రాత్రి అనే యొక్క మాట మనకు గుర్తొస్తుంది. ఆరంభం మన యొక్క ఈ కవిత ముగింపులో అమృతంపు సోన దోషులతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను, ఈనాటికి ఎవరికి తెలియదు నేను అమరుడనని అంటూ తనకు తానుగా చెప్పుకుంటుంటే ఈ మాటలు బాలుగారి జీవితానికి అచ్చు గుద్దినట్టుగా సరిపోతాయని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం, ఆయన వినమ్రత తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులు, కళాకారులు వారి సంస్కారాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీ బాలు గారు కేవలం గాయకుడు మాత్రమే కాదు, గతానికి భవిష్యత్తుకు మధ్య వర్తమాన స్వరాల సారథి, సంస్కార వారధి. అలాంటి వ్యక్తుల పుట్టుక మాత్రం చారిత్రాత్మకంగా ఉంటుంది. వారు మన మధ్య లేకున్నా పాటల రూపంలో జీవించి ఉంటారు. ఈ యొక్క నగరం కొంత విస్తరించింది. ఈ విస్తరించిన ఈ సర్కిల్లో చక్కని అద్భుతమైన వారి
కాంస్య విగ్రహాన్ని స్మారకంగా గుర్తుగా మనం ఎందుకు పెడుతున్నామంటే రేపటి తరాలకు మన బాలు గారి యొక్క విలువ తెలవాలి. ఆయన యొక్క ప్రజ్ఞ, ఆయన యొక్క పాఠవం, ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఆట, ఆయన యొక్క పాట, ఇవన్నీ కూడా మన యువతరానికి తెలవాలంటే చూస్తూ ఉంటే కనీసం కొంతమందికైనా దానివల్ల విషయాలు తెలుస్తాయి. అలాగే దాని చుట్టూ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అద్భుతంగా రాశారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా తమ పిల్లలను కూడా తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని చూపించి ఆయన్ని పరిచయం చేసి ఆ గొప్పతనాన్ని కూడా యువతరానికి తెలియజేయాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ శివప్రభాత్ రెడ్డి గారికి, దీనికి సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాను నేను, అయ్యా ఈ విగ్రహం చాలా అద్భుతంగా బాగొచ్చింది, దాన్ని నిర్వహించే బాధ్యత శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రశాంత్ అమ్మ కూడా చెప్పింది మేము నిర్వహిస్తాం దీన్ని. దాని గురించి ఆర్థికంగా ఎదుర్కోవలేదు, కానీ నిర్వహించాలంటే మనుషులు కూడా ఉండాలి. అందుకని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా చెప్పాను, మీరు కూడా బాధ్యతగా తీసుకొని నిధులు వారిచ్చిన విధులు నిర్వర్తించాల్సిన కర్తవ్యం మీద ఉంది అని చెప్పే విషయాన్ని వారికి చెప్పి వారిని కూడా ఇందాక అభినందించడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో వారి యొక్క స్మృతులను ఇలాగే మన యువతరానికి అందించాలని చెప్పి కోరుతూ ఈరోజు వారిని గుర్తుంచుకొని వారి మిత్రులందరూ కీరవాణి గారు, మణిశర్మ గారు, మనో, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంగీత కచేరీ కూడా దీని తర్వాత ఏర్పాటు చేశారు. వారి గుర్తుగా చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.